చాలా మంది అడుగుతున్నారు గిఫ్ట్స్ ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారని. ఇంకొకటి ఇమ్రాన్ ఏమి ఇచ్చిండు అని చెప్పేసి మా అక్క మనసులో ఏమనుకుంటుంది, మా ఇంట్లో ఒక్క ఫోటో కూడా మా అక్క లేదు కదా, ఈ ఫోటో అడగను అబ్బా నాకు ఫోటో వచ్చింది అనుకుంటున్నట్టుంది. బాబు వాళ్ళు ఇచ్చిన శారీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ. అన్ని రాధాకృష్ణ గాయస్ లిటరల్లీ దగ్గర ఒక 10-20 రాధాకృష్ణ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫైనల్ గా మీరు ఎదురు చూస్తున్న గిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. సో గెస్ చేయండి అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు హారిక స్పందన ఫ్యామిలీ. సో ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న వీడియో అనమాట ఇదంతా. చాలా మంది అడుగుతున్నారు గిఫ్ట్స్ ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారని. ఇంకొకటి ఇమ్రాన్ ఏమి ఇచ్చిండు అని చెప్పేసి అందరూ ఏ కమెంట్ చేసినా అన్బాక్సింగ్ అంటారు. అందుకని కొత్త పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టుకొని అన్బాక్సింగ్ చేద్దామని ఇంత కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు పెళ్లి వర్క్స్ అన్ని అయిపోయినాయి, బిజీ షెడ్యూల్ అంతా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయినాం. సో అందుకని ఖాళీగా ప్రశాంతంగా కూర్చొని గిఫ్ట్ ఓపెన్ చేసుకుందామని. సో ఫస్ట్ వాళ్ళు స్పందన ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేద్దాము. అంటే ఆల్రెడీ మేము చింపేసి నరేష్ కొట్టుకొని చింపేసి, అందుకని చెప్పి మళ్ళీ నేనే న్యూస్ పేపర్లతో ప్యాకింగ్ చేసిన. నవ్విగా చూసుకుంటా ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది. ఇగో ఇది స్పందన ఇచ్చింది. ఇంకా వాళ్ళ పవర్ ఉందా వాళ్ళ ఫ్యామిలీ కదా. అందరు నేనంటే మా ఇంట్లో అందరు ఇయ్యరా. మా అక్క మనసులో ఏమనుకుంటుంది, మా ఇంట్లో ఒక్క ఫోటో కూడా మా అక్క లేదు కదా, ఈ ఫోటో అడగను అబ్బా నాకు ఫోటో వచ్చింది అనుకుంటున్నట్టుంది. ఈ ఐడియా మా మమ్మీది అనమాట. పెళ్లి పత్రిక ఎప్పటికైనా ఇప్పుడు వాళ్ళ పత్రికలు మిస్ప్లేస్ అయినాయి కాబట్టి అట్లా వేరే వాళ్ళే కావద్దని అదొక ఫ్రేమ్ రూపంలో చేసి పెట్టుకుంటే అదొక లైఫ్ టైం మెమరీ ఉండిపోతుంది అనమాట. ఈ ఐడియా బాగుందని సేమ్ ఈ పెళ్లి కూడా ఇట్లాంటిది ఇస్తాంలే మేము కూడా. ఇట్లాంటి ఇస్తే నేను ఎందుకు హారిక, నువ్వు బంగారం పెడతాను కదా. నెక్స్ట్ ఇక మన వర్షిత ఏడుంది వర్షిత ఫస్ట్ వన్ కింది శారీ పెట్టింది వర్షిత వాళ్ళ మమ్మీ. వర్షిత వాళ్ళది ఇది వర్షిత వాళ్ళ మమ్మీ శారీ పెట్టింది అనమాట. అంటే ఇప్పుడు కొత్త పెళ్లి అయింది కదా, అందరి ఇంటికి భోజనాలకు పోతారు కదా, శారీ కట్టుకొని పోతారు అని చెప్పి శారీ పెట్టింది, యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. మన లాస్ట్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాలని ఈ వీడియో లాస్ట్ పెడుతున్నాం. ఇమ్రాన్ అనే గిఫ్ట్ కొంచెం మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అనమాట. వెయిట్ చేయండి దానికోసం. జీవన్ కుమార్ విజయ అండ్ ఫ్యామిలీ విజయ. కొత్త పెళ్ళైంది కదా, వాళ్ళ ఇంట్లో టీ కప్పులు ఉంటాయి అని చెప్పి టీ కప్పులు వచ్చినాయి. ఇక దాన్ని తెలిసి వీళ్ళు సగం సామాన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇగో గంగు వాళ్ళు పెట్టిన బీరువా ఇగో ఈడనే ఉంది. ఇంకొకటి చౌకలు, మంచం, ఒకళ్ళు, ఇంకేంటివే బాసాలు మంచం. అంటే మీరు కూడా ఇటు వచ్చేసాను అంటే ఇక్కడ కూర్చోండి, మీరు కూడా అన్బాక్సింగ్ చేద్దాం. రండి జల్దీ. టీ కప్స్ అనమాట. ఇల్లు ఇప్పుడు కొత్త పెళ్లి అయింది, ఇంటికి చుట్టాలు వస్తారు, ఇలా చాయ్లు కాఫీలు పోషిద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ మన దాని ఇంటికి పోయి ఫస్ట్ మాకే పోయింది ఇలా చాయ్లు టీలు. శిరీష్ అంట. శిరీష ఇది కూడా నా ఆఫీస్ కొలిక్ అనమాట. అంటే ఇలా ఆఫీస్ రాసింది, ఆఫీస్ పేరు కూడా రాసింది తెలుసా. సీజర్స్ నెక్లెస్ అనమాట. అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ వచ్చినాయి. ఇంకేంటి కృషి అయితే నెల మనసులో కృషి అయితే రుషికతో బయటికి చూపించుకుంటలేదు. అలా ప్రవీణ్ నాయుడు అనమాట. ఇంత బరువు ఉంది. సిల్వర్ అనుకుంటేది బరువు ఉంది. ఏవో ఏది ఇచ్చినా సరే అది మంచి గిఫ్ట్ అనమాట. రాధాకృష్ణ. నెక్స్ట్ జానకి ఉప్పు కూడా. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, చుట్టాలు ఎవరో మాకు తెలియదు. మా మమ్మీ మా డాడీ ఉంటే చెప్తుండే పేరు.
పని వేయడానికి కూడా రాదు, అన్ని నన్ను యూస్ చేసుకుంటారు రోజు మా ఇంట్లో. ఆఖరికి ఒక ముగ్గు వేయడానికి కూడా రాదు మా అక్కకి. కావాలంటే ఎప్పుడైనా ముగ్గు వేసిన వీడియో పెడుతుంది. నేను చెప్పి చీర కట్టుకోనికి రాదు, మేకప్ కూడా రాదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వీళ్ళకి ఆఖరికి దేవుడి సామాన్లు కూడా వచ్చినాయి స్పందన. వచ్చేస్తున్నాయి, మంచి ఫ్రీ గిఫ్ట్ వచ్చేసినాయి దేవుని సామాన్లు. పెట్టు. ఇది మా ఫ్రెండ్స్ యాక్సెంచర్ బుటీస్. చీర కట్టుకొని నడుము కట్టుకుంటా తీసుకోవచ్చా ఇది సిల్వర్. సిల్వర్. నా ఫ్రేమ్లు, నా ఫోటోలు అన్ని ఫ్రేమ్లు కట్టి ఉండాలా అని అనుకుంటుండే. అనుకుంటూ అన్ని ఫోటో ఫ్రేమ్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో మొత్తం ఇవే నింపుకుంటది ఇల్లంతా. బాగుంది. ఇంట్లో కూడా సేమ్ పెళ్లి పత్రిక. ఒకటి బాపు ఫ్యామిలీ, బాపు వాళ్ళ ఇంట్లో ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఏముంది నాకు తెలిసి అట్ట యూజ్ చెప్పొచ్చు. ఇలా శారీ ఉంటది. అవునా, నిజమా? అమ్మ మన బబ్బు గారు పైసలు పెట్టి ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చిండే అమ్మ. ఇప్పటి వరకు పైసలు కూడా మమ్మీ ఇప్పటి వరకు ఎప్పుడు ఏమంటారు తినిపి అంటే ఎప్పుడు తినిపించేటోడు కాదు మనల్ని. అంటే పెళ్లి కదా గలీజ్ ఉంటదని చెప్పి ఇవాళ మమ్మీ గిఫ్ట్ ఇచ్చిందా తెలిసి. అదే వాడెప్పుడు ఇవ్వాల. ఇక బబ్బు వాళ్ళు ఇచ్చిన శారీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా స్కూల్ ఫ్రెండ్స్. నేను ఇస్తున్నాను. పేరు చెప్పవాలి. నలుగురే, మేఘన, మనీషా, ప్రణీత, వైష్ణవి, నలుగురు ఇచ్చిండ్రు గిఫ్ట్. ఇంకేంటి ఇక ఇల్లంతా అందంగా డెకరేషన్ చేసుకుంటే ఇక అన్ని ఫ్రేమ్లు, వాల్ పేపర్లతో నైస్. అంటే ఇంకొకటి మిక్సీ కూడా మిక్సీ అది ఎవరు ఇచ్చిర్రు? మా బాలక్క మిక్సీ పెట్టిందా. మిక్సీ ఆ ఇంట్లో వాచ్ అనుకున్న గాయస్, కానీ వాచ్ కాదు. సూపర్ ఉంది ఇది. వాల్ పేపర్ మంచి థీమ్ తోని, రాధాకృష్ణ థీమ్, స్టోన్స్. పెళ్లికి కానీ నేను చాలా మంది పెళ్లిలో గమనించిన అందరు ఎక్కువ శాతం రాధాకృష్ణనే ఇస్తారు. ఎందుకు మీకు తెలుసా? ఇక ఇది ఒకటి ఏదో పెద్ద ఉంది, జర ఊరిస్తుంది మనని. పూరం నాగరాణి ఇంటి దగ్గర పూర్ణమ్మా మరి ఎందుకు పెట్టలేరు? హారికి ఏం చూస్తుందంటే ఇది ఏదైతే ఎక్కువ అట్రాక్టివ్ ఉందో తీసుకొని మా ఇంట్లో పెట్టుకుంటా అని చూస్తుంది. అందుకే తొంగి తొంగి వస్తుంది గిఫ్ట్ అని. లేదు కూడా అమ్మ. ఓ ఇది డబ్బా కూడా వస్తుంది. ఇంకేంటి సెట్స్ ఉన్నాయి. ఇంకేంది కిచెన్ సెట్లు, హాల్ సెట్లు ఇంకా అన్ని వస్తున్నాయి. బెడ్రూమ్ లో బెడ్. అందుకే అంటున్నారు కదా, నువ్వు కూడా జల్ది పెళ్లి చేసుకుంటే అన్ని ఫ్రీ వస్తుంది. చేసుకో. అయిందా? బాగైందా? VMPHS స్కూల్ ఫ్రెండ్స్. అరే ఇల్లు చూడు, డాక్టర్ హ్యాండ్ రైటింగ్ లో రాసిండ్రు. శ్రావణి, సౌమ్య. అది మా క్లాస్మేట్. హ్యాండ్ రైటింగ్, డాక్టర్ హ్యాండ్ రైటింగ్ లో రాసిండ్రు. డాక్టర్ చెప్పిన మా ఫ్రెండ్ సౌమ్య. డాక్టర్ చెప్పిన మళ్ళీ రాధాకృష్ణ ఏదో ఎవరో మన అన్నట్టు చూపిస్తుంది. మాట థ్యాంక్ యూ అనే అప్పు ఇచ్చి లాస్ట్ ఒకటేసారి చెప్తాను. ఫ్రెండ్స్ వీళ్ళు. మా తమ్ముడు కెమెరా పట్టుకొని చెప్తున్నా మా ఫ్రెండ్స్ మా పేరు చెప్పు జనాలు అడుక్కుంటుంది. అదే వీళ్ళ ఫ్రెండ్స్ చూడండి గాయస్, పేరు కూడా రాయలేరు. పేరు రాస్తే చెప్తాం. ఇప్పుడు యశ్వం లేకపోతే ఎట్లా చెప్తుండే ఇది ఎవరు కానీ. అది రాసిన అమ్మ స్టిక్కర్ ఊడిపోయింది. స్టిక్కర్ ఊడిపోయిందా? చెప్పుకునే నా ఫ్రెండ్స్ చెప్పు చెప్పు అని చెప్తుండే. ఇంకున్నాయి 5-6 ఉన్నాయి చెప్తా. గణేశుడు అన్నమాట. గణపతి పప్ప ఇస్ కమింగ్. గణేశుడు ఫోటో. ఓకే, ఇది యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్స్ స్పెషల్ గా చెప్పమంటుండే. చూద్దాం అంత స్పెషల్ ఏమున్నాయండి. స్కూల్ ఫ్రెండ్స్ అది కూడా చెప్పు. అది కూడా చెప్పాలా? ఇంకా పెట్టింది అమ్మా. అయ్యా మేధావి బయట పెట్టి మమ్మీ కాదు, ఇది రవి బాబాయ్ అండ్ పిన్ని. నీ స్కూల్ ఫ్రెండ్స్ కాదు పిచ్చి.
ఇది రవి బాబాయ్ అని పిన్ని. గిఫ్ట్ మిస్ అయింది అనుకుంటారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మహేష్ అండ్ రిషిక సాయి రాజా. ఇగో ఇది రవి బాబాయ్ అండ్ పిన్ని అంట. మీ ఫ్రెండ్స్ కాదు యశ్వంత్. అయితే అదేంటో పోయినట్టు. ప్రీతి ఫ్రెండ్స్ అంట. ఇల్లు మీరు తొందరలో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఇల్లు గిఫ్ట్ ఇచ్చారు. ఇగో ఇది వీళ్ళ ఎవరిచ్చినా ఇది మా సిల్వర్ గణేశుడు బొమ్మ. చెప్పు పేరు. శరణ్య డాక్టర్, తను డాక్టర్ శరణ్య. గణపతి పప్ప మోరియా. ఇది ఎవరు ఇచ్చారు అంటే యశు అండ్ ఫ్రెండ్స్. ఇది మీ ఫ్రెండ్స్ గిఫ్ట్. ఏది బ్లూ కలర్ ఉంటుంది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటుండు. వీళ్ళు కూడా రాధాకృష్ణ. వీళ్ళకి చాలా రాధాకృష్ణలు వచ్చినాయి. అఖిల ఇచ్చింది అది. అఖిల ఇచ్చిందా? ఇదా అది అది కదా ఇందాక. నేను రాధిక అండ్ దేవి. మళ్ళీ ఇంకొక రాధాకృష్ణ. ఈడ కూర్చొని కూడా ఆకలి అవుతుంది. మమ్మీ కొంచెం అన్నం ఏమో సాటు తింటా అనుకుంటుంది. గాయ సారీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్. ఇది చాలా బరువు అయిన గిఫ్ట్. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ఇవ్వలేదు రానే. ఏది మనీ కవర్స్ ఇచ్చిన. ఇంకొకటి చాలా మంది మనీ కవర్స్ పెట్టినారు అనమాట. ఇంకా పేర్లు అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంటది. ఆల్రెడీ మేము ఓపెన్ చేసి చాలా మంది మనీ కవర్స్, ఇంకా అంతకంటే చాలా మంది శారీస్ పెట్టిండ్రు. ఇక అన్ని శారీస్ చూపించలేకపోతున్నాం కాబట్టి ఇంకా అంటుంది సంవత్సరం వరకు నేను చీరలు కొనుక్కోకపోయినా అవసరం లేదు. చాలా చీరలు వచ్చినాయి నిజంగా. గిఫ్ట్ల కంటే అంటే పెళ్లి పిల్ల చేసినప్పటి నుంచి ఇంకా పెళ్లి అయ్యే వరకు అందరు శారీస్ పెడుతూనే ఉన్నారు. వీళ్ళ అక్క వాళ్ళు కూడా కొత్త ఇంటికి షిఫ్ట్ అయితే హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి. స్పందన ఇల్లు మొత్తం రాధాకృష్ణ గైస్. ఇది కూడా స్పందన ఇల్లు మొత్తం చదురొస్తారు పోయి. ఫ్రమ్ శ్రీరామ్ ఫ్రెండ్స్. యశ్వంత్ ఫ్రెండ్స్ వచ్చిండు. అవి చెప్పాడు కా తినుడే మనకి. గిఫ్ట్లు ఎవరేమి ఇచ్చిండ్రు అవద్దు మనకి. ఆ గిఫ్ట్ ఎవరు ఉంది ఆ గిఫ్ట్లు లోపల అయిపోయినాయా? ఉంటే కానీ కొన్ని మిస్ అయినాయి. అంటే పోలేవు. ఎందుకంటే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆడాడు. ఒక్కొక్క దగ్గర పెట్టింది గైస్. ఇప్పుడు దగ్గర అన్ని ఒక దగ్గర పెట్టింది మాత్రం చూపించేసినాం. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే మళ్ళీ చూపిస్తాం. ఇంకొక చూపించడం అని కాదు, అంటే ఉన్నాయి మనం కొన్ని ఓపెన్ చేసేసినాము. హోమ్ టూర్ లో అన్ని పెట్టినాక అప్పుడు ఏదో మిస్ అయితే కవర్ చేద్దాం. మళ్ళీ రాధాకృష్ణ గాయస్. లిటరలీ దగ్గర ఒక 10-20 రాధాకృష్ణ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఒకళ్ళ పెళ్లికి నేను కూడా ఇట్లాంటిదే పెట్టినా తెలుసా. మనోజ్ యశు ఫ్రెండ్స్. యశ్వంత్ ఫ్రెండ్స్. యశ్వంత్ మొత్తం నీ ఫ్రెండ్స్. ఇది చెప్తా ఇప్పుడు చెప్పా. నువ్వు కావాలనే ఎదురు చూస్తున్నావు. ఇది పేరు నీకు తెలిసిన వాళ్ళు అయిండొచ్చు. మళ్ళీ రాధాకృష్ణ గాయస్. అంటే కొత్త పిల్లలు రాధాకృష్ణనే ఇస్తారేమో కదా అంటే ఫ్రేమ్ తినదు చాలా మంది. ఇది ఇది ఫ్రమ్ పూజ. యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. ఆయన మళ్ళీ సైగలు చేస్తుండు. కాదు మా ఫ్రెండ్. నీ ఫ్రెండేనా? గణపతి గణేశుడు. ఇది ప్రెసెంటెడ్ బై మురారి ఫ్రెండ్స్ శ్రీరామ్ అంట అసోసియేషన్. ఇది కూడా ఫ్రేమే. ఒక్క వాచ్ కూడా రాలే. వాచ్ బెల్లా దూరుకుంటారు అంటావు కదా. వాచ్ అప్పుడు నుంచి రాలేవని నిజం. చూడు రాలేవని అడిగిన. మీ మంచి వచ్చింది వాచ్. ఫైనల్ గా మీరు ఎదురు చూస్తున్న గిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. సో గెస్ చేయండి అనమాట ఇందులో ఏముంటుందో. అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే గెస్ అవసరం లేదులే. మన వీడియోలో ఎట్లయినా చూపిస్తాం కదా.
ఓపెన్ చేద్దామా డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఇట్లా అల్లు ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గైస్. దీంట్లో మీరు కూడా అనుకొని వేరే వాళ్ళకి గిఫ్ట్ బెండ్ చేయి ఇవి కూడా తీసుకోదా మీ ఇంటికి పోకపోతే అయిపోతాయి కూడా. నేను రేపటి నుంచి డైలీ జ్యూస్ తాగుతున్నాను అనమాట. నాకు ఇచ్చిండు నీకు కాదు. దగ్గర దీంట్లో 6 to 8 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటే కాదు, అండ్ ఇంకొకటి ఏంటంటే కాబట్టి హెల్దీగా ఉండడానికి మాకు జ్యూస్ లైఫ్ స్టైల్ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొకటి ఇది ఒక్కటే కాదు, గిఫ్ట్ ఇచ్చింది ఎంగేజ్మెంట్ తర్వాత కదా మమ్మీ. ఎంగేజ్మెంట్ తర్వాత అప్పుడు ఒక 50,000 ఇచ్చిండే. దాని తర్వాత మళ్ళీ ఇడ్డెన్ లో మొత్తం అండ్ ఇంకొకటి అవుట్ ఫిట్ మొత్తం మా బావది మొత్తం ఇడ్డెన్ వాళ్ళే చేసినారు. పెళ్లి ఇంకా రిసెప్షన్ ఇంకా ఫార్మల్స్ కూడా ఆల్రెడీ మీరు చూసిండొచ్చు వీడియోలో. పెళ్లి డ్రెస్ అండ్ ఇంకొకటి రిసెప్షన్ వీడియోలో ఆ డ్రెస్ కూడా మొత్తం ఇడ్డెన్ వాళ్ళే చేసినారు. అండ్ చాలా పర్ఫెక్ట్ కూడా వచ్చింది ఆ డ్రెస్సెస్ కూడా. మీరు కూడా ఎవరైనా డిఎం అవుట్పుట్ కూడా మస్తు ఉంటది ఇడెన్ లా. ఎప్పుడైనా ఎవరికైనా సరే అప్పుడు 50,000 ఇచ్చిండే. మళ్ళీ ఇడెన్ లో డ్రెస్సెస్ ఇప్పించిండే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది గిఫ్ట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన గంగరాజు ఏమో ఇగో ఈ అర్మారి నరేష్ ఏమి ఇవ్వలేడు. వేనన్న 10,000 ఇచ్చిండే. అదే కట్నం పెడతారు కదా, దాంట్లో 10,000 రాపిచ్చిండే. అండ్ ఇంకోటి చాలా శారీస్ వచ్చినాయి. ఇంకా గిఫ్ట్స్ కూడా కొన్ని మిస్ అయినాయి. అవన్నీ కొంచెం అక్కడ ఇక్కడ ఉన్నాయి. చదివిన తర్వాత అవి కూడా చూపిస్తాం. సో ఇంకా సిస్టర్స్ అందరు కలిసి బాసాలు పెడతారు కదా, ఇంట్లో ఉండే సామాన్లు బడి బాసాలు అంటారు కదా, అవి ఇప్పించినారు. అండ్ ఒకళ్ళు కుక్కర్, మిక్సీ, మంచం, మా నిఖిల్ అన్న వాళ్ళు మంచం, బెడ్ అవి ఇప్పించినారు. మా పిన్ని ఏమో ఇంకో బీరువా కొనిస్తుంది. బీరువా, డ్రెస్సింగ్ టేబుల్. ఆల్రెడీ బీరువా వచ్చేసింది కాబట్టి తను ఇంకా బీరువానా డ్రెస్సింగ్ టేబుల్ అని ఉంది. ఇంకా అందరు అంతే. ఆడికి నువ్వే ఇంత మంచి మనిషి అప్పగింతలకి డీజే మొత్తం హారికనే. అండ్ ఇంకొకటి స్పందన. ఇంకా స్పందన అయితే 1 వీక్ నుంచి మా ఇంట్లో ఏం గిఫ్ట్ ఇవ్వలేడు. చాలా వీడియోస్ ఏమంటారు ఎట్లా అంటే ఇట్లా ఏ కెమెరామ్యాన్ చాలా అంత ఓపికతో తీసింది అనమాట. ఎప్పుడు మనిషి పోతా 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 అనేది కూడా ఈ పెళ్లి వీడియోస్ నుంచి రిసెప్షన్ వరకు ఓపెనింగ్ వీడియో వరకు తోడుండి అన్ని వీడియో ఏమంటారు క్యాప్చర్ చేసింది. ఆమె కూడా ఏంటంటే వాళ్ళ ఇంట పెళ్లి అయినా కూడా మన ఇంట పెళ్లిగా మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నా ఫ్రెండ్ అన్నకి ఇప్పుడు నేను కూడా ఉండాలి కదా, ఒకరికొకరు మాకు మేమే తోడుంటాం కాబట్టి. అండ్ ప్రతి వీడియో కూడా ఇంకా వర్షిత అయితే ఇంకా చాలా పని చేసింది అనొద్దు గానీ ఆమె కూడా ఇన్నే ఉండిపోయింది మొత్తం. 1 వీక్ వీడియోస్ లో రాలేదు కానీ ఇంట్లో పని మొత్తం చేసింది వర్షిత. ఆమెకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వాళ్ళ మమ్మీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక నమ్మకంతో వదిలేసి అన్ని డేస్ ఉంచింది అంత చిన్న పిల్లని కూడా. ఇంకేమన్నా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అన్ని గిఫ్ట్స్ అందరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గిఫ్ట్లు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి. ఇంట్లో సామాన్లు తర్వాత నుంచి గిఫ్ట్లు వస్తాను ఉంటే ఏదో ఒక విధంగా. ఇక మా బావ నించొని అన్ని చూస్తుండే గిఫ్ట్లు వచ్చినాయి అని. ఇంకోటి మా బావ గిఫ్ట్లు అన్ని వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఇంటికన్నా పెట్టొచ్చిండు. మళ్ళీ డ్రెస్ ఏడా వీళ్ళు తీసుకుంటారు అనుకుంటాను. వీళ్ళ బావ సైడ్ వాళ్ళు ఎక్కువ కట్నం పెట్టిండ్రు. వాళ్ళకి కూడా ఇంకా థ్యాంక్ యూ చెప్పేద్దాం. వాళ్ళ సైడ్ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అందరికి థ్యాంక్ యూ. అక్కడ ఇక్కడ కాదు, కట్టాలు పెట్టిన వాళ్ళకి, శారీస్ పెట్టిన వాళ్ళకి, గిఫ్ట్స్ అన్ని హోమ్ ఎక్విప్మెంట్ ఇప్పించిన వాళ్ళందరికి థ్యాంక్ యూ.